ఆరుమూరల జెండా ఉన్నవాడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి ఫిలిష్తీయుల పక్షాన నిలబడి, ఒరే మీలో దమ్మున్నవాడు, సేవ ఉన్నవాడు, రోషమున్నవాడు రెండొకడా, నన్ను జయిస్తే మేమందరం నీకు లోబడిపోతాం, నేను మిమ్మల్ని జయిస్తే మీరందరూ మాకు లోబడిపోవాలని 40 రోజులు వాడు పెగల్పాలు పలికి వాడు గర్వపు మాటలు మాట్లాడాడు. 1 రోజు 2 రోజులు కాదు, 40 రోజులు. దమ్ముందా అంటే మనకైనా కోపం వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు కోపమే రాలేదు. ఆడ అనీ కొలిది పారిపోయారు లోపలికి. ఆ రాజు డేరాలోకి వెళ్ళిపోయాడు. కాపాడవలసిన రాజు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళిపోయారు. దావీదు అన్నలు వెళ్ళిపోయారు. దావీదు వాళ్ళ అన్నలు ఎలాగున్నారో చూసి రమ్మన్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు. మనోడు జొన్నపొత్తు తింటే వెళ్ళి ఉంటాడు. మనం కూడా ఏదైనా జరిగినప్పుడు తిండి తింటానే ఉంటాం, అలా చూస్తాం కదా ఏమవుతుందని. అలా జొన్నపొత్తు నవ్వులుకుంటూ ఉన్నాడు. ఆతలుడు పలికిన మాట రోషం వచ్చేసింది. కొంతమందికి రోషం ఉండదు ఎన్నన్నా, కానీ అతనికి రోషం వచ్చింది. జీవము గల సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు యాపాటివాడు, ఆయన్ని చంపిన వాడికి బహుమతి ఏంటని అడిగాడు. పక్కనోడు ఎవడో అన్నాడు, రాజుగారు సగం అత్తిస్తారట, కూతుర్ని చేస్తారట అన్నాడు. అయితే నేను చంపుతానని చెప్పు. రాజు దగ్గరికి వెళ్ళిపోయింది కౌరు. ఇంకెక్కడ అనుకుంటే వెళ్ళిపోయింది. మనం లెగంగానే ఊరు దాటేస్తుంది మన విషయాలు. మనం ఇంకా లెగం తన్ని పెట్టుకొని ముసుకేసుకుంటాం. ఆ రాత్రి అనుకున్నాయి అప్పుడే వెళ్ళిపోయినాయి. ఊరు దాటించేసే ప్రజలు ఉన్నారు. అది ఎవడో వచ్చాడండి, ఆ గొలియాతుని చంపేస్తాడంటే అప్పుడు ఈతలకి వచ్చాడు మనోడు. గేట్లు లోపల నుంచి టెంట్లోంచి ఈతలకు వచ్చి ఆడెవడో పిలవండి అనగానే పిలిచాడు. చూస్తున్నాడు, ఏడని చూస్తే ఎక్కడ అంతాడు, కథ అంతున్నాడు. అలా పైకి చూస్తుంటే కనపట్టలేదు. ఏడరా తీసుకొచ్చారన్నారు. ఇంక ఈయనే, ఏటి నువ్వు బాలుడు. రాజా, బాలుడు అనొద్దు. ఈ ఫిలిష్తీయుని బట్టి యవన మనసు కృంగిపో నిమిత్తం లేదా అని నేను చంపుతాను. బాలుడు అని నువ్వు అనొద్దు. నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబొంటి ఎత్తుకుపోతుంటే సింహాన్ని కొట్టి ఇడిపించాను, ఎలుగుబొంటిని బాధిడిపించాను. సింహం యొక్క నుండి ఎలుగుబొంటి యొక్క నుండి బలమునిచ్చి నన్ను తప్పించిన నా దేవుడు ఈ గొల్యాతును నాకు అప్పగిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఈ గొల్యాతును నాకు అప్పగిస్తాడు అనగానే, ఇగో బట్టలు, ఇగో డాలు, ఇదిగో ఈటె, ఎలా, నాకు అవన్నీ అలవాట్లేవు. మరి ఎలా చంపుతావు? డాలొద్దు, వస్త్రం వద్దు, ఏమొద్దు. గొలియాతును చంపగలిగిన సత్తా కలిగిన రాయి ఉంది నా దగ్గర. రాయి పట్టుకొని వెళ్తుంటే గొలియాతు అన్నాడట, ఎరా నీ దృష్టికి నేను కుక్కనా అన్నాడట. నా దృష్టిలో నువ్వు కుక్కవైతే కర్రట్టుకొద్దునరా, నువ్వు పిచ్చికివి, అందుకే రాయట్టుకు వస్తున్నాను అన్నాడు. నువ్వు నా దృష్టిలో కుక్కవైతే కర్రేతెద్దును, నువ్వు ఆప్రల్ పిచ్చికి, అందుకే రాయట్టుకు వస్తున్నాను. రాయితో కొట్టాడు, బోర్ల పడ్డాడు. బోర్ల పడగానే ఆడు కత్తి తీసి ఆడిని నరికేసి తలట్టుకు వచ్చాడు. ఆ విజయం దావీదుకి ఎలా వచ్చిందంటే